కార్తీక పురాణం 18వ అధ్యాయము. అంగీరస ముని బ్రాహ్మణునకు కర్మాచరణ గురించి తెలుపుట. ఓ మునీశ్వర, నిన్ను దర్శించుట వలనను నీ బోధనలు వినుట వలన నేను ధన్యుడనైతిని. నీ వలనను విశేష జ్ఞానమును పొందితిని. నాకు నీవే తండ్రివి, సోదరుడవు, గురువును. నేను శిష్యుడను. నా యందు దయ ఉంచి మరికొన్ని విషయములు తెలుపుడు. అప్పుడు అంగీరసముని ఇట్లు చెప్పాను. ఓయి, నిత్యముగాని ఈ శరీరమును ఆశ్రయించి ఆత్మను మరచి శరీరాదులని ఆత్మయని భావించవద్దు. ఆత్మకు ఎప్పుడునూ సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మము కనుక ఆత్మ విషయమైన సందేహము కలవాడు కర్మ చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి దాని ద్వారా జ్ఞానమును పొంది దానిచే ఆత్మను యథార్థముగా తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను. దేహదారి తనకు విధించబడిన స్నానాది సమస్త కర్మలను భక్తితో విధిగా చేయవలెను. వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి తనకు ఏ కర్మ చేయవలనని నిర్ణయించబడినదో తెలుసుకొని ఆ కర్మను చేయవలెను. స్నానము చేయకుండా చేయు కర్మ నిష్ప్రయోజనమగును. బ్రాహ్మణునకు ప్రాతస్నానము వేదోక్తమైనది. నిత్యము ప్రాతస్నానము చేయలేని వాడు తులా కార్తీకమునందును మకర మాఘమునందును మేష వైశాఖమునందును స్నానము చేయుట వలన పాప విముక్తుడై వైకుంఠం పొందును. చాతుర్మాసాది పుణ్యకాలములోని గ్రహణ సమయములందును స్నానము తప్పక చేయవలెను. బ్రాహ్మణులు ముఖ్యముగా స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారము ఇవి తప్పక చేయవలెను. స్నానము చేయని వాడు రౌరవము నరకమును పొంది అనేక బాధలు అనుభవించుచు తరువాత కర్మభ్రష్టుడై పుట్టును. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మునీశ్వర, చాతుర్మాస్య వ్రతమే పరిచే చేయబడినదో ఆ వ్రత విధానమెట్లు, ఆ వ్రతం ఆచరించుట వలన కలుగు ఫలమేమి, దయయుంచి తెలుపుడు అని కోరగా అంగీరసముని ఇట్లు చెప్పెను. ఓయి జ్ఞానార్ధనుడు లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుక్ల దశమి నాడు మేలుకొనును. ఈ మధ్య గల 4 మాసముల కాలమే చతుర్మాస్య మనబడును. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖమిస్తూ మొసగునని కనుక ఈ సమయము మిక్కిలి పుణ్య సమయము. ఈ సమయమునందు విష్ణుమూర్తిని ధ్యానించువాడు వైకుంఠము పొందును. దీనికి సంబంధించిన గొప్ప విశేషమును తెలుపుచున్నాను. పూర్వము కృతయుగమునందు వైకుంఠమున విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుండి సుర కిన్నెరోరగా కేచర గుణములచే సేవింపబడుచుండెను. అప్పుడచటికి నారద మహర్షి వచ్చెను. నారదుడు 4 భుజములు, పద్మముల వంటి నేత్రములు కలిగి సింహాసనంపై ప్రకాశించుతున్న విష్ణుమూర్తిని చూసి బ్రహ్మానందభరితుడై ఆయనకు మ్రొక్కెను. కేశవుడు ఏమియూ ఎరుగని వానివలే నారదుని చూచి నవ్వుచూ, నారదా, నీవు సంచరించు లోకములలోని నందరూ కుశలముగా ఉన్నారా? ఋషులు ధర్మములు చక్కగా నొన్నవా? నీ ఉపద్రవములు లేవు కదా? మానవులు వారి వారి ధర్మములను అనుసరించి ప్రవర్తించుచున్నారా అని అడుగగా నారదముని ఆనందించి, దేవదేవ, నేను భూలోకమంతా తిరిగి చూచితిని. అందిప్పుడు వేదత్రయమునందు నిర్ణయించబడిన మార్గమును వదలి మునులు బ్రాహ్మణులు సంచరించుచున్నారు. గ్రామ సుఖలోలురై కర్మలను చేయుట మానివేసిరి. వారెట్లు ముక్తి పొందుదరో తెలుసుకొనలేకపోతున్నాను. నారదుని ప్రార్థన విని భక్తవత్సలుడగు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి గరుత్మంతునిపై కూర్చొండి భూలోకమునకు విచ్చేసెను. అట్లు భూలోకమునకు విష్ణుమూర్తి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపము ధరించి పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములలోను, ఆశ్రమ ప్రాంతములోను సంచరించసాగాను. వృద్ధారూపధారి అయిన విష్ణుమూర్తి అట్టి మానవులను చూసి వారిని మంచి మార్గమునకు తేగల ఉపాయమును గూర్చి చింతించుచు నైమిషారణ్యమందున్న మునీశ్వర్ల వద్దకు పోయాను. ఆ విధముగా వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపమును విడిచి యథారూపముతో లక్ష్మీ సమేతముగా
గరుడారూఢుడై కోటి తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. అచ్చటనున్న జ్ఞానసిద్ధుడు మొదలగు మునీశ్వర్లు భగవంతుని దర్శించి ఆశ్చర్యానందమును పొంది శిష్య మతాదులతో శ్రీహరి సన్నిధికేగి శ్రీ లక్ష్మీనారాయణుల పాదములకు నమస్కరించి అంజలి బద్దులై హరిముందు నిలిచెను. 18వ అధ్యాయం.